పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా ఆక్వీడు మండల బీజేపీ అధ్యక్షులు కటిరెడ్డి ఏడుకొండల గారి ఆధ్వర్యంలో స్థానిక డైలీ మార్కెట్ వద్ద ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వాజ్పేయి గారి చిత్రపటానికి పూలదండలు వేసి బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పిదప స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కటిరెడ్డి ఏడుకొండలు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షురాలు ఎంఎన్వి నాగమణి, నానాజీ, ఎస్ఎన్వి మాణిక్యాలరావు, దర్శి విజయకుమార్, నంబూరి సోమరాజు, గాది రాంబాబు, చింతా ఆదిశేషు, పట్టాభి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతిని పురస్కరించుకొని ఆక్వీడు పొట్టి శ్రీరాములు గారి యొక్క సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినాన్ని సుపరిపాలనా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఆయన జాతీయ రహదారుల యొక్క నిర్మాణకర్త భారతదేశంలో. అంతేకాకుండా మొట్టమొదట కాంగ్రెసేతర ప్రధానిగా చేసిన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ముందు రోజుల్లో 13 రోజులు, తర్వాత 13 నెలలు, తర్వాత 2009 నుంచి 2014 వరకు పూర్తి సమయం పాటు కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా పనిచేసిన ప్రముఖ వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈయన యొక్క క్యాబినెట్ జంబో క్యాబినెట్ అని పిలిచేవారు. చాలా ఎక్కువ మందితో కేంద్ర మంత్రి మండలిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అని, మంచి ఉన్నత ఆదర్శాలు గల వ్యక్తి అని కొనియాడారు. ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం నిమిత్తం జైలుకు వెళ్ళడం అనేది జరిగింది. ఆ తర్వాత 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో ఈయన్ని జైలు శిక్ష అనుభవించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక ఉన్నతమైన భావాలు కలిగి దేశము అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడి పార్టీని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఉన్నతమైన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈయనకి ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా చేసినప్పటికీ అంతకు ముందు ఉత్తమ పార్లమెంటేరియన్ గాను మరియు భారతరత్న అవార్డుతోనూ ఈయన్ని భారత ప్రభుత్వం సన్మానించడం అనేది జరిగింది. ఏదైతే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినోత్సవాన్ని సుపరిపాలనా దినోత్సవంగా మార్చుకుంటున్నామో లేదా జరుపుకుంటున్నామో, ఈ రోజుకి విశిష్ట ప్రాముఖ్యత అనేది ఉంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక నినాదంతో భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి పునాదులు వేసిన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ రకంగా దేశం యొక్క సమున్నతికి పాటుపడుతూ ఈయన ప్రధానమంత్రిగా చేసినప్పుడు అంతర్జాతీయంగా అనేక ఒత్తిడులు మన మీద ఉన్నప్పటికీ పోఖ్రాన్లో అణు పరీక్షను నిర్వహించి ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అణుశక్తి గల దేశంగా రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంతేకాకుండా ఈయన పరిపాలనా కాలంలో కార్గిల్ను పాకిస్తాన్ ముష్కర్లు ఆక్రమించుకున్నప్పుడు కార్గిల్ యుద్ధం చేసి విజయవంతంగా యుద్ధాన్ని మనం నెగ్గి భారతదేశానికి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చిన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ కార్గిల్ విజయ్ దివాస్ని, కార్గిల్ యొక్క యుద్ధంలో నెగ్గిన రోజుని విజయ్ దివాస్గా మనం జరుపుకుంటాం. అది అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చాతుర్యానికి ఒక మచ్చుతొనక. అంతేకాకుండా ఆయన ప్రధానమంత్రిగా వ్యవహరించినప్పటికీ ఒక సామాన్య వ్యక్తిగా అతను జీవితాన్ని గడిపారు. అతను ఉన్నత స్థితికి అనేక మంది కార్యకర్తల్ని ఉపయోగించుకున్నారు. ప్రతి కార్యకర్తను గుర్తించి ప్రతి కార్యకర్త యొక్క మనోభావాలను తెలుసుకొని
మన సాధారణ కార్యకర్తల యొక్క ఉన్నతికి ఏ విధంగా మన దేశం బాగుపడాలి, దేశం సమృద్ధిగా ఉండాలి అంటే లేదా సంక్షేమంగా ఉండాలి అంటే ఏ ఏ రకమైన సంక్షేమ పథకాలను మనం ప్రవేశపెట్టాలి, ఇటువంటి వాటన్నిటిని ఆయన కూలంకషంగా పరిశీలించి ఇప్పుడు మనం అనుభవిస్తున్న లేదా 2014 నుంచి మన ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక రకాలైన పథకాలు ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నేతృత్వంలో రూపకల్పన చేసుకున్నవి. సో ఆయన యొక్క పేరు మీద అటల్ పెన్షన్ యోజన అనే ఒక దానిని కూడా మన ప్రభుత్వం ఇప్పుడు ప్రారంభించింది. అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెల నెలా కొంత డబ్బు పొదుపు చేసుకుంటే ఆ డబ్బుకి కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కింద అంతే సమానమైన డబ్బును ఇచ్చి వాళ్ళకి 60 సంవత్సరాలు దాటిన తర్వాత 5,000 వరకు, నెలకి 5,000 రూపాయల వరకు పెన్షన్ ఇచ్చే ఏర్పాటును కూడా చేసింది. దీనిని అటల్ పెన్షన్ యోజన అని అంటారు. కాబట్టి ఈయన 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ప్రతి బూత్లోనూ ఈయన యొక్క జయంతి కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇటువంటి వ్యక్తి దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఆదర్శప్రాయంగా ఉండటం మనందరికీ గర్వంగా చెప్పుకోవాల్సిన అంశం. దగ్గరికి వచ్చాం. ఈ 100వ ఈ కార్యక్రమానికి జోహారు తెలియజేస్తూ ముఖ్యంగా ఆయన గురించి చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు క్రిస్మస్ రోజున ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటాం. అదొక ఆనందంగా ఉంది మాకు. చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరుపుతున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారికి 100వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. కూడా భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ స్థాపించినటువంటి శ్యాంప్రకాశ్ ముఖర్జీ గారు కూడా సెక్రటరీగా కూడా పనిచేశారు. ఎంతో నిబద్ధత గల మనిషి, ఎంతో మొండి మనిషి. ఎందుకంటే బాబ్రీ మసీద్ విషయంలో కూడా కూల్చివేతలో పార్టీ వైఖరికి భిన్నంగా కూడా తన స్వరం వినిపించారు. అటువంటి నిక్కచ్చి నిబద్ధత గల వ్యక్తికి మన జన్మదిన వేడుకలు జరుపుకుంటే ఎంతో శుభసూచకం. అలాగే హిందుత్వాన్ని కూడా కట్టుబడి ఆయన ముక్కుసూడిగా వెళ్ళే వ్యక్తి అని. ఎందుకంటే పార్టీ లోక్సభలో 2 సీట్ల నుంచి ఈరోజు మెట్టు ఎదుగుతూ ఈ రోజున ఈ స్థితికి ఉన్నందుకు కారణం అటువంటి మహానుభావులు మా పార్టీలో అంకిత భావంతో పనిచేశారు కాబట్టి ఈరోజు పార్టీ ఇంత ఉన్నత స్థితిలో ఉంది. కాబట్టి